చివరి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, అందులో నా ఒక ఆనిముత్యం మీరు కేసీఆర్ చెప్పినట్టు థ్యాంక్ యూ. 100 కోట్లకు కొందాం అనుకుంటే ఈ నలుగురిని కొనలేకపోయారని మీ అందరి చేత మిమ్మల్ని ముందు పెట్టి జనాల చేత చప్పట్లు కొట్టించింది ఆనాడు. ఈ నలుగురిని అనలే. జాతిరత్నమేనా మీరు? జాతిరత్నం ఆనిముత్యమేనా? డెఫినెట్ గా కడిగిన ముత్యం. కడిగిన ముత్యం. ఎస్, 100 కోట్లకి అమ్ముడు పోయే ముత్యం. నేను చెప్పిన కదా అప్పుడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు విసిరిన బాణం అని. ఎవరు? నేను. ఎందుకోసం ఆ మాట చెప్పిందంటే కేసీఆర్ గారు ఆ రివర్స్ ఆపరేషన్ కోసం నేను స్టేట్ క్వశ్చన్, 100 కోట్లకు మీరు అమ్ముడు పోకుండా నిలబడ్డారు. నేను దేవుణ్ణి చాలా నమ్ముతా. భగవంతుడి సాక్షిగా నన్ను ఎవరు అడగలేదు, నేను అటువైపు ప్రయాణం జరగలేదు, ఆ సాహసం కూడా నాతో ఎవరు చేయరని. అసలు డబ్బులు అన్న చర్చే లేదా అక్కడ? మీకు ఇంతకంటే ఏముంటది? భగవంతుడి సాక్షిగా నన్ను ఎవరు సంప్రదించలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. భగవంతుడే కాదు, నా తల్లిదండ్రులు, నా పిల్లల సాక్షిగా చెప్తా ఉన్నా. ఆ రకమైనటువంటి ఫోన్ కాల్స్ నాకు ఎవరు రాలేదు. ఆ సందర్భానికి సంబంధించినటువంటి ఆ ప్రణాళికకు సంబంధించి నాకు ఒక్క మాట కూడా ముందు